బాంధవ్యాలు తెగిపోయిన గాని. నా పిల్లలతో నేను దేవుని పని చేస్తాను. కథ మొత్తం మార్చగలవు. ఎవరు క్రిస్టితో వివాదం పెట్టుకుందామన్నా కుదరకుండా చేసేది. అలాగే నా మ్యారేజ్ విషయంలో సన్ని ద్వారా తెలంగాణ రాష్ట్రాలలో డాక్టర్ క్రిస్టి అండ్ డాక్టర్ రమ్య, డాక్టర్ క్రిస్టి గాని డాక్టర్ రమ్య గాని they choose differently. వారి ఎంపిక వ్యత్యాసంగా ఉన్నది. They thought about the ministry here in this land. ఈ యొక్క ప్రాంతాలలో దేవుని సేవను వారు మనసులో పెట్టుకున్నారు. హల్లెలూయా. ప్రభునామమునకు మహిమ కలుగును గాక. పాట పాడి ప్రభునామాన్ని మహిమపరుచుకుందాం. ఏ వ్యక్తినైనా ఏ స్థలమందైనా ఎంతగానో ప్రేమించు ప్రేమ ఎన్నడూ దాటిపోని ప్రేమ, ఎన్నడూ వీడిపోని ప్రేమ. ఏ వ్యక్తినైనా ఏ స్థలమందైనా ఏ వ్యక్తినైనా ఏ స్థలమందైనా ఎంతగానో ప్రేమించు ప్రేమ ఎన్నడూ దాటిపోని ప్రేమ, ఎన్నడూ వీడిపోని ప్రేమ. ప్రేమ 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 అన్ని కాలములలో ఉన్న ప్రేమ, అందరినీ ప్రేమించే యేసు ప్రేమ. ఏ వ్యక్తినైనా తారతమ్యము చూపని ప్రేమ, తరిగిపోని యేసు దివ్య ప్రేమ. తారతమ్యము చూపని ప్రేమ, తరిగిపోని యేసు దివ్య ప్రేమ. తగని వారినెల్లా తన వారిగా నించి, తగని వారినెల్లా తన వారిగా నించి తన సొత్తుగా చేసుకున్న ప్రేమ, తన రాజ్యమునకు పిలచిన ప్రేమ, తన సొత్తుగా చేసుకున్న ప్రేమ, తన రాజ్యమునకు పిలచిన ప్రేమ. ప్రేమ 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 ప్రేమ
అన్ని కాలములలో ఉన్న ప్రేమ, అందరినీ ప్రేమించే యేసు ప్రేమ. అన్ని కాలములలో ఉన్న ప్రేమ, అందరినీ ప్రేమించే యేసు ప్రేమ. ఏ వ్యక్తినైనా దివి నుండి భువికేగిన ప్రేమ, దీనుల రక్షించిన ఘన ప్రేమ. దివి నుండి భువికేగిన ప్రేమ, దీనుల రక్షించిన ఘన ప్రేమ. దోషిని క్షమించి దోషము తొలగించి, దోషిని క్షమించి దోషము తొలగించి, సిలువలో బలి అయిన యేసు ప్రేమ. ఏ దోషము లేని గొప్ప ప్రేమ, సిలువలో బలి అయిన యేసు ప్రేమ. ఏ దోషము లేని గొప్ప ప్రేమ. ప్రేమ 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 ప్రేమ. అన్ని కాలములలో ఉన్న ప్రేమ, అందరినీ ప్రేమించే యేసు ప్రేమ. ఏ వ్యక్తినైనా శక్తివంతమైన యేసు ప్రేమ, తన రక్త నిబంధన ఈ ప్రేమ. శక్తివంతమైన యేసు ప్రేమ, తన రక్త నిబంధన ఈ ప్రేమ. ధర బాంధవ్యాలు తెగిపోయిన గాని, ధర బాంధవ్యాలు తెగిపోయిన గాని, విడిపోని బంధము ఈ ప్రేమ. కడు శాశ్వతమైనది ప్రేమ, విడిపోని బంధము ఈ ప్రేమ. కడు శాశ్వతమైనది ప్రేమ. ప్రేమ 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 ప్రేమ. అన్ని కాలములలో ఉన్న ప్రేమ, అందరినీ ప్రేమించే యేసు ప్రేమ. అన్ని కాలములలో ఉన్న ప్రేమ, అందరినీ ప్రేమించే
యేసు ప్రేమ ఏ వ్యక్తినైనా ఏ స్థితి అందైనా ఏ వ్యక్తినైనా ఏ స్థితి అందైనా ఎంతగానో ప్రేమించే ప్రేమ ఎన్నడూ దాటిపోని ప్రేమ ఎన్నడూ దాటిపోని ప్రేమ. మరి రమ్య గారు, డాక్టర్ రమ్య గారు వచ్చి తన భర్త డాక్టర్ క్రిస్టి ప్రదీప్ రాజ్ జీవితంలోని విషయాలు పంచుకుంటారు. ఇది అయిపోయిన తర్వాత దైవజనులు బాబురావు గారు మాట్లాడతారు. మన రక్షకుడు ప్రభువైన యేసు నామమున కుడి వచ్చిన మీ అందరికీ నా వందనాలు. దేవుడు ఈ దినం నన్ను సజీవులకు ఉంచినందుకు ఆయనకి ఎంతకైనా కృతజ్ఞతలైనాను. ఎస్, ఇట్స్ సెలబ్రేషన్ ఆఫ్ డాక్టర్ క్రిస్టీస్ లైఫ్. సో వి సెలబ్రేటెడ్ ఎవ్రీ డే అండ్ విల్ కంటిన్యూ దట్ సెలబ్రేషన్. సో క్లుప్తంగా దేవుడు మమ్మల్ని జతపరిచిన విధానాన్ని చెప్తాను. జోబు రాసిన లో నుంచి 20 అధ్యాయం 28వ వచనంలో దేవుడు నాతో మాట్లాడారు. నీ ఆలోచన యావత్తును నేను స్థిరపరుస్తాను అని. అలాగే క్రిస్టీతో ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 10 నుంచి 12 వచనాలతో దేవుడు మాట్లాడినప్పుడు ఒక కుటుంబంగా మేము ఏర్పాటు చేయబడినప్పుడు సిర్లన్న, అలాగే క్రిస్టీ వాళ్ళ పెద్దనాన్న గారు, మా పేరెంట్స్ అందరు కలిసి దేవుడు మమ్మల్ని జతపరిచిన విధానాన్ని బట్టి ఆయన ఎంతగానో స్తుతిస్తున్నాను. వివాహానికి ముందే తను ఇంటర్మీడియట్లో రక్షించబడ్డాడు. రక్షించబడిన తర్వాత సిర్లన్నతో మెడిసిన్ ఫస్ట్ ఇయర్లో నుంచే రక్షించబడి సిర్లన్నతో అనేకమైన ప్రదేశాలకు తిరుగుతూ ప్యూర్ గాస్పెల్ మినిస్ట్రీస్ అనే ఆర్గనైజేషన్ ద్వారా చిల్డ్రన్స్ మధ్యలో ఎంతో పరిచర్య చేశారు. నాకు తను చెప్తా ఉండేవాడు, హార్డ్లీ 3-4 టైమ్స్ నేను రామగుండం వెళ్ళాను, మినిస్ట్రీలో తిరుగుతూ ఉండేవాళ్ళం. మన పిల్లలకి ఏం అర్థమవుతుంది అని అనుకునేదాన్ని. కానీ తర్వాత తనతో పాటు చిల్డ్రన్ మినిస్ట్రీలోకి వెళ్ళినప్పుడు ఆ బలమైన కార్యాన్ని నేను చూశాను. సో ఆ చిల్డ్రన్ మినిస్ట్రీ చేస్తున్నప్పుడు సిర్లన్నవి 100 కొద్ది మెసేజెస్ వింటూ దేవుడు చేసిన కార్యాలను బట్టి ఎంతో బలపడ్డాడు. తర్వాత తన హౌస్ సర్జన్ అయిపోయి వడంచేత్రం వెళ్ళినప్పుడు మిషన్ హాస్పిటల్లో వర్క్ చేద్దామని తను వడంచేత్రం వెళ్ళారు. కానీ అక్కడ దేవుడు చాలా బాగుంటుంది. వడంచేత్రంలో మిషన్ హాస్పిటల్లో మార్నింగ్ ఈవినింగ్ వర్షిప్ ఉంటుంది. బట్ తను అక్కడ ఇమడలేకపోయారు. దిస్ ఈజ్ నాట్ మై మిషన్ ఫీల్డ్ ఈజ్ గుంటూరు అని తను తిరిగి వచ్చారు. అప్పుడు ఫుల్ గాస్పెల్ మినిస్ట్రీస్ వాళ్ళ పెద్దనాన్న గారి సంస్థలో ఒక 2.5 years ఒక మందిరాన్ని చూడటానికి దేవుడు కృప చూపించాడు. అక్కడ అనేకమైన పెద్దనాన్న గారి ద్వారా అనేకమైన అన్యులు దేవుడిని నమ్ముకోవటాన్ని చూసి మేము ఎంతో దేవుడిని స్తుతించాము. వాళ్ళకి డాక్ట్రినల్ ట్రూత్స్ చెప్పాలని ఎంతో ఆశపడి చాలా ఎఫర్ట్ తీసుకొని చేసేవారు. ఆ తర్వాత దేవుడు మాకు స్టూడెంట్స్ మధ్య పెట్టిన భారాన్ని బట్టి మేము ప్రార్థన చేసుకున్నాము, ప్రభువా మేము ఏ బ్రాంచ్ చేయాలి అని. సో ఇద్దరం చదువుకొని మంచిగా ర్యాంక్స్ వచ్చినప్పుడు దేవుడు చాలా క్లియర్గా దిస్ ఈజ్ నాట్ మై విల్ అని చెప్పి, క్రిస్టీకి అయితే సర్జరీ, ఆర్థో, ఎనస్థీషియా ఇవన్నీ ఉన్నాయి, నాకు గైనిక్ అండ్ డర్మటాలజీ ఉండింది. బట్ దేవుడు చాలా క్లియర్గా మాట్లాడారు. అప్పుడెప్పుడు తర్వాత అక్కడ సీటు దేవుడు వద్దు అని చెప్పినప్పుడు మేము వదిలేసాము. తర్వాత ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు మోజెస్ అండ్ జాషువా ద్వారా మాట్లాడారు. మోజెస్ సకల కళలో యుద్ధ ప్రావీణ్యుడు, కానీ ఒక యుద్ధం చేయలేదు. జాషువా ఒక స్లేవ్గా బ్రతికి, ఒక బానిసగా బ్రతికాడు, కానీ యుద్ధాలన్నీ జాషువా చేశాడు. అప్పుడు క్రిస్టీ ఒక మాట అనేవాళ్ళు, ఇట్స్ నాట్ యువర్ ఎబిలిటీ, ఇట్స్ యువర్ అవైలబిలిటీ ఫర్ గాడ్.
సో అది నీ ఎబిలిటీ కాదు, నువ్వు ఏం చేయగలవు కాదు, దేవుడు నీతో ఏం చేయించుకోవాలనుకుంటున్నాడు. అదే మాట ఎప్పుడు నాతో కోట్ చేసేవారు. ఆ రోజు కౌన్సిలింగ్కి వెళ్ళే ముందు కూడా 1 కొరింథీ 1వ అధ్యాయంలో పౌలు సిలువ వేయబడుచున్న క్రీస్తుని ప్రకటించడం నా ముఖ్య ఉద్దేశమే అన్నదన్నాడు. సో ఎట్లాగా మేము ఆయన ముఖ్య ఉద్దేశం ప్రొక్లెయిమ్ హిస్ అని ప్రార్థన చేసినప్పుడు ఇట్స్ త్రూ నాన్ క్లినికల్ బ్రాంచెస్ అని మాకు అర్థమైంది. గాడ్ అక్కడికి వెళ్ళిన తర్వాత వీ టుక్ నాన్ క్లినికల్. సో నాన్ క్లినికల్ తీసుకున్నాక ఎక్కువ సమయం మాకు ఉండింది. పబ్లిక్ హాలిడేస్, సండేస్ ఫ్రీగా ఉండటాన్ని బట్టి అనేకమైన కాలేజెస్ విజిట్ చేయగలటానికి, వెళ్ళడానికి దేవుడు మాకు కృప చూపించారు. సో ఎప్పుడు ఒక్క సండే ఇది ఎక్కడికి వెళ్దాము, అది ఎక్కడికి వెళ్దాము అని ఎవ్రీ సండే వీ యూస్ టు ప్లాన్. సో అట్లా దేవుడు ఈ జర్నీస్ అంతట్లో గుంటూరు నుంచి, సో గుంటూరు 2 పీజీ అయిపోయిన తర్వాత ప్రభువా ఎక్కడికి వెళ్ళాలని మేము ప్రార్థన చేసినప్పుడు దేవునితో ఒకటే అడిగాము, ప్రభు ఎక్కడైతే మా అవసరం ఉందో, ఎక్కడైతే మేము నీ పని చేయగలమో అక్కడికి పంపించిండని. సో దేవుడు మమ్మల్ని ఖమ్మం పంపించారు. ఖమ్మంలో 5.5 years మేము పనిచేసాము. అక్కడ పనిచేసినప్పుడు అక్కడి నుంచి కొత్త మెడికల్ కాలేజెస్ ఎక్కడుంటే అక్కడికి వెళ్ళిపోయే వాళ్ళము. కొత్తపేట గవర్నమెంట్ మెడికల్ కాలేజ్కి, సూర్యాపేట గవర్నమెంట్ మెడికల్ కాలేజ్కి వెళ్ళాము. కాలేజెస్లో ఎవ్వరు తెలియకపోయినా ఏదో ఒక పేరు కనుక్కోవటం, వెళ్ళి వాళ్ళతో మాట్లాడటం, వాళ్ళకి దేవుని గురించి తెలియచేయటం, మేమున్నాం మీకు, మీరు గ్యాదర్ అవ్వండి అని అట్లా చిన్నగా దేవుడు ఇచ్చిన జ్ఞానాన్ని బట్టి అట్లా ఎన్నో ట్రావెల్స్ చేసేవాళ్ళము. సో ఈ ట్రావెల్స్ అంతట్లో కూడా దేవుడు చెప్పిన మాటలను డిస్కస్ చేసుకుంటూ ఆయన ప్లాన్స్ నెక్స్ట్ ఏంటి, ఎట్లా చేయాలని అట్లా చేసుకునే వాళ్ళము. సో జాన్లో కూడా మినిస్ట్రీ కోసం ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు ఫ్యామిలీ మినిస్ట్రీ కోసం మనం వెళ్ళాలా లేకపోతే ఇంకేంటి అని ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు ప్రత్యేకంగా డిసైపుల్స్ని తయారు చేయడం గురించి దేవుడు మాట్లాడారు. అప్పుడు ఈయన అన్నారు, వీ షుడ్ లివ్ అంటే వీ షుడ్ ట్రైన్ అండ్ లివ్. మనం ఈ పని వదిలేసి వేరే పనికి వెళ్ళాలి అంటే మన లీడర్స్ని తయారు చేయాలి అని చెప్పి అన్నారు. ఖమ్మంలో ఉన్నప్పుడు కూడా గుంటూరు వచ్చేవాళ్ళము, విజయవాడ వచ్చేవాళ్ళము, పిన్నంనేని సిద్ధార్థకు వచ్చేవాళ్ళము. అంటే ఇక్కడ లేరు అని కాదు, కానీ దేవుడు మాకు పెట్టిన ఆ భారాన్ని పిల్లలు మేము స్టూడెంట్స్తో మాట్లాడుతున్నప్పుడు స్టూడెంట్స్ ఇట్లా అనిపించిందన్న అట్లా అనిపించిందన్న అప్పుడు వాళ్ళతో ఒక్కరోజు టైం స్పెండ్ చేయడానికైనా హీ యూస్ టు కమ్. 1 hour స్పెండ్ చేయడానికి ట్రావెల్ 3 to 4 hours ఫ్రమ్ ఖమ్మం టు గుంటూరు. సో అట్లా మేము ట్రావెల్ చేసాము. సో ఖమ్మంలో ఉన్నప్పుడు సూర్యాపేట, వరంగల్, హైదరాబాద్ కాలేజెస్ విజిట్ చేసేవాళ్ళము. తర్వాత దేవుడు అనుకోకుండా ఏలూరులో గవర్నమెంట్ జాబ్ ఇవ్వటాన్ని బట్టి, ఆంటీ వాళ్ళు కూడా ఇప్పుడు మాకు దగ్గరగా రండి అని వాళ్ళు అడగడాన్ని బట్టి ఏలూరులో జాబ్ తీసుకున్నాము. సో ఏలూరు వచ్చిన తర్వాత కొంత స్ట్రగుల్ ఉండింది. బట్ వాటి స్ట్రగుల్స్లో కూడా ఈయన ఒకటే అన్నారు, గాడ్ హ్యాస్ ఎ ప్లాన్ అని. సో అప్పుడు ఎన్నో దినాలుగా ఎయిమ్స్ మంగళగిరిలో ఫెలోషిప్ స్టార్ట్ చేయాలని ఆశపడుతున్నాం. సో ఎయిమ్స్ మంగళగిరిలో, మచిలీపట్నంలో, ఏలూరులో ఫెలోషిప్ స్టార్ట్ చేయడానికి దేవుడు కృప చూపించాడు. మా కజిన్స్ ఎవరి ఫంక్షన్స్కి నేను రాలేదండి. బట్ వాళ్ళు మమ్మల్ని అర్థం చేసుకొని, మా భారాన్ని అర్థం చేసుకొని మమ్మల్ని ఎప్పుడూ తక్కువ చేయలేదు. ప్రార్థనలో మమ్మల్ని ఎత్తిపడుతూ ఉన్నారు. అక్క వాళ్ళు అయితే చిన్న ప్రార్థన చేస్తున్నాం, ఏం పర్లేదు అని. బట్ నౌ గాడ్ విల్ గివ్ దెమ్ ద స్ట్రెంగ్త్. అండ్ వీటన్నిటిలో క్రిస్టీ యూజీ ఫ్రెండ్స్ని కూడా ఎంబీబీఎస్ చదువుకునేటప్పుడు తనతో ఉన్న ఫ్రెండ్స్ విషయంలో చాలా ఆశ కలిగి ఉన్నాడు. వాళ్ళందరి కోసం కూడా ప్రార్థన చేసేవాడు. అందుకే మందిని కలవలేకపోయాం, కానీ వాళ్ళ కోసం ఎప్పుడు ప్రార్థన చేస్తూ ఉండేవాడు. ఇంకా అపార్ట్ ఫ్రమ్ మినిస్ట్రీకి వెళ్తున్న సమయంలో కాకుండా ఇంట్లో ఉన్న టైంలో ఎప్పుడు జెస్సీ జోవితో, మా ఇంట్లో టీవీ లేదండి, ఫోన్ అలవ్ లేదు. సో పిల్లలతో కూర్చొని ఆడుకోవటం, వాళ్ళతో టైం స్పెండ్ చేయటం, అదే తన్ని ఉండి వాళ్ళు ఆడుకుంటున్నప్పుడు కూడా వాళ్ళతో వాక్యం నెమరు వేస్తూ ఉండేవాడు. వాళ్ళు చెప్పకపోతే చిన్ను చెప్పట్లేదు వాళ్ళు అని అలర్ట్ చేస్తూ ఉండేవాళ్ళు నన్ను. సో ఇది జరిగిన రోజున దేవుడు క్రిస్టీ నాకు పెట్టిన ఆఖరి మెసేజ్ ఏంటి అంటే, ఇఫ్ యు ఆర్ నాట్ కమిటెడ్ we will live a compromised life. A small compromise here and there will lead to a compromised life. So a compromised life లేని పిల్లల్ని మనం తయారు చేయాలి చిన్ను. దేవుని కోసం కమిటెడ్గా ఉండి పని చేస్తూ అన్కాంప్రమైజ్డ్ లైఫ్ లీడ్ చేసే డిసైపుల్స్ని తయారు చేయటము, దట్ వాజ్ ద మిషన్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ క్రిస్టీ. సో దానికి మాకు EMFI అటాచ్ చేస్తూ అన్నవాళ్ళు, వీ హ్యావ్ ప్లాన్డ్ ఏ లీడర్షిప్ ట్రైనింగ్ in 29th,
30 and 31st in Vizag. సో మా బిడ్డలకి నా ఆత్మీయ బిడ్డలకి నేను చెప్పేది ఒకటే. సో క్రిస్టి అన్న ఆల్వేస్ స్పీక్స్ అబౌట్ ప్యూరిటీ, ప్రార్థన, పరిశుద్ధత, పరిచర్య. ఈ మూడు గురించి మాట్లాడేవాళ్ళు. ప్రార్థన, పరిశుద్ధత, పరిచర్య, అన్కాంప్రమైజ్డ్ లైఫ్, అది మాట్లాడుతూ ఉండేవాళ్ళు. సో వీ యాజ్ అ క్రిస్టీస్ ఫ్యామిలీ వీ వాంట్ టు కంటిన్యూ ద వర్క్ గాడ్ హ్యాస్ గివెన్ అస్. ఈ 4 దినాలు అనేక మంది మాకు ఫోన్స్ కాల్స్ ద్వారా, మెసేజెస్ ద్వారా, ఎంతో కంఫర్టింగ్ వర్డ్స్ ద్వారా మమ్మల్ని బలపరిచారు. అందరిని బట్టి వందనాలు చెల్లిస్తున్నాము. గిడియన్ మా మామయ్య గారు 2022లో చనిపోయారు. సో మామయ్య వదిలేసిన రివైవల్ ఫామ్ మినిస్ట్రీని కూడా ఆయన విడిచిపెట్టలేదు. ఎవ్రీ మంత్, అది ఖమ్మంలో ఉన్నా కానీ ఏలూరులో ఉన్నా కానీ రివైవల్ ఫామ్ మీటింగ్స్కి వచ్చేవాళ్ళు, గిడియన్ మీటింగ్స్కి వచ్చేవాళ్ళు. సో అట్లాగా తనకు అప్పగించిన పనులన్నీ చేయడానికి దేవుడు క్రిస్టికి కృప చూపించారు. కొంతమంది నాతో వచ్చి, ఈ 3 దినాలు మాతో వచ్చి, నా పిల్లలందరూ నా కోసం ఎంతో నాతో టైం స్పెండ్ చేసి ఎన్నో విషయాలు వాళ్ళ జీవితాల్లో క్రిస్టి ద్వారా జరిగిన విషయాలన్నీ షేర్ చేసుకుంటున్నప్పుడు నేను ఎంతో బలపడ్డాను. సో నా పిల్లల కోసం మీరు ప్రార్థన చేయండి. ఒక తల్లిని వాళ్ళని ఆదరించుకన్నా దేవుడు ఎక్కువగా ఆదరిస్తానన్నాడు. సో దేవుడు మాకెందుకు థాట్ ఇచ్చాడో తెలియదు కానీ జెస్సీతో, జోయితో చాలా బిగ్ కాన్వర్జేషన్స్ చేసేవాళ్ళము. వీఆర్ ట్రావెలర్స్ హియర్ చిన్న, యూ హ్యావ్ టు అడ్జస్ట్ విత్ ఎవ్రీథింగ్ అని. సో ఈ ట్రావెల్ లైఫ్లో దేవుడు మాకు అప్పగిచ్చిన పని, దేవుని పని చేసుకుంటూ వెళ్ళిపోవాలి చిన్న అన్న మాట జెస్సీకి మేము ఎన్నోసార్లు చెప్పుంటాము. సో దేవుడు ఒక చిన్న ఆవగించని లాగా క్రిస్టి జీవితాన్ని వాడుకున్నారు. ఈ క్రిస్టి జీవితం వల్ల అనేక మంది ఇన్ఫ్లుయెన్స్ చేయబడిన అనేక మంది దేవుని పని చేయాలని, ఆయన పనిలో ముందుకు పరిగెట్టాలని మా కోసం ప్రార్థన చేయండి. EMFI ద్వారా కానీ ఎన్నో గొప్ప ప్లాన్స్ క్రిస్టికి ఉన్నాయి. సో మేము ప్రార్థన చేసి విల్ కంటిన్యూ ద వర్క్ దట్ క్రిస్టి హ్యాస్ లెఫ్ట్. నేను లెగసీ అని అనలేను, బట్ ఇట్ ఈస్ ద వర్క్ దట్ ఈస్ లెఫ్ట్ అవుట్ ఫర్ మీ. క్రిస్టి ఆల్వేస్ సేస్ వన్ వర్డ్. రీసెంట్ కాన్వర్జేషన్లో చాలా చేసాము 20 yearsలో. చిల్డ్రన్ మినిస్ట్రీ, యవనస్తుల మినిస్ట్రీ, చర్చ్ మినిస్ట్రీ, ఫ్యామిలీ మినిస్ట్రీ, ఎంతోమంది ఫ్యామిలీస్ని స్ట్రెంథెన్ చేశాడు క్రిస్టి. అందరు పిల్లలు పెట్టిన ఒక మాట చెప్పి నేను ముగిస్తాను. అన్న ఈజ్ వెరీ గుడ్ లిజనర్ వితౌట్ జడ్జింగ్. సో యవ్వన కాలంలో ఉన్నప్పుడు పిల్లలు తప్పడం సహజం, కానీ వాళ్ళని జడ్జి చేయకుండా, వాళ్ళ స్థితిని కాకుండా వాళ్ళ సోల్ని చూసి ప్రేమించిన వ్యక్తి క్రిస్టి. నేను ఎక్కడైనా ఒక 1/2 నిమిషము కష్టపడితే అస్సలు నువ్వు అట్లా కష్టపడకూడదు నాన్న, అది సాతాన్ పని అని వేరే వాళ్ళ మీద ఒక్క క్షణం కూడా తనకి కోపం కానీ పరుషంగా ఉండేది కాదు. సో ఆ విధంగా క్రిస్టి జీవించి నాకు ఎన్నో లెసన్స్ నేర్పించాడు. నేను చాలాసార్లు అనేదాన్ని, నీ దగ్గర నుంచి చాలా నేర్చుకున్నాను చిన్న అని. సో ఆ నేర్చుకున్నవన్నీ మా జీవితాల్లో ఉంచుకుంటూ నా పిల్లలతో నేను దేవుని పని చేస్తాను. పిల్లల కోసం ప్రార్థించండి. ఆత్మీయంగా మీరందరూ మా బిడ్డల్ని సపోర్ట్ చేస్తారు, బట్ వాళ్ళకి ఫిజికల్ లోడ్ నేను తీర్చలేనిది. బట్ విల్ లుక్ ఇన్ టు ద లార్డ్. అవర్ స్ట్రెంగ్త్ ఈజ్ ఇన్ ద లార్డ్. థ్యాంక్ యూ. ఇప్పుడు జెస్సీ, క్రిస్టిస్ డాటర్, మనకు ఒక పాట పాడుతుంది. ఈమెతో కలిసి పాడాలని కోరుకుంది కనుక వీళ్ళిద్దరు కలిసి పాట పాడతారు. చేయగలవు కథ మొత్తం మార్చగలవు, నీ నామముకే మహిమంతా తెచ్చుకొందువు.
స్థిరపరచువాడవు, హెచ్చించువాడవు, మా పక్షము నిలిచి జయమిచ్చువాడవు. స్థిరపరచువాడవు, బలపరచువాడవు, పడిపోయిన చోటే నిలబెట్టువాడవు, ఘనపరచువాడవు, హెచ్చించువాడవు, నా పక్షము నిలిచి జయమిచ్చువాడవు. ఏమైనా చేయగలవు, కల మొత్తం మార్చగలవు, నీ నామముకే మహిమంతా తెచ్చుకొందువు. ఏమైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు, నీ నామముకే మహిమంతా తెచ్చుకొందువు. యేసయ్యా, యేసయ్యా, నీకే నీకే సాధ్యము. యేసయ్యా, యేసయ్యా, నీకే నీకే సాధ్యము. స్థిరపరచువాడవు, బలపరచువాడవు, పడిపోయిన చోటే నిలబెట్టువాడవు, బలపరచువాడవు, హెచ్చించువాడవు, నా పక్షము నిలిచి జయమిచ్చువాడవు. సర్వకృపానిధి మా పరమ కుమ్మరి, నీ చేతిలోనే మా జీవమున్నది. సర్వకృపానిధి మా పరమ కుమ్మరి, నీ చేతిలోనే మా జీవమున్నది. మా దేవా, నీ ఆలోచనలన్నీ ఎంతో గొప్పవి, మా ఊహకు మించిన కార్యములెన్నో జరిగించుచున్నవి. మా దేవా, నీ ఆలోచనలన్నీ ఎంతో గొప్పవి, మా ఊహకు మించిన కార్యములెన్నో జరిగించుచున్నవి. ఏమైనా చేయగలడు, కథ మొత్తం మార్చగలవు, నీ నామముకే మహిమంతా తెచ్చుకొందువు. ఏమైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు, నీ నామముకే మహిమంతా తెచ్చుకొందువు. యేసయ్యా, యేసయ్యా, నీకే నీకే సాధ్యము. యేసయ్యా, యేసయ్యా, నీకే నీకే సాధ్యము. ఏమైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు అన్నప్పుడు, ఈ పాట అన్నప్పుడు ఒక కామెంట్ నేను చదివాను. ఏమైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలను, నీ నామంకే మహిమంతా తెచ్చుకుందు అంటే, ఏబులాగా నీ జీవితాన్ని మార్చినప్పుడు నువ్వు దేవునికి మహిమ తీసుకురాగలవా అని ఒకరు కామెంట్ పెట్టారు. అది నేను క్రిస్టి చదువుకొని నిజమే కదా అనుకున్నాము ఇద్దరము. కానీ అటువంటిది మా జీవితంలో జరిగినప్పుడు, ఆ రోజు క్రిస్టి
రెడ్ బాడీ దగ్గర ఫస్ట్ నేను చూసినప్పుడు నాకు ఒకటే మాట గుర్తొచ్చింది. దేవుని సార్వభౌమత్వంలో నువ్వు క్వశ్చన్ చేయకూడదని అన్నావు నాన్న. ఇప్పుడు నేను ఎవరిని క్వశ్చన్ చేయను, నేను చేయనా అన్నావు. ఇక్కడ నుంచి నేను ఎట్లా నడుస్తాను నాకు తెలియదు, కానీ నేను దేవుని క్వశ్చన్ చేయను అన్నాను. సో ఆ కంప్లీట్ నిజంగా ఈ పాట మా జీవితంలో దేవుడు ఒక అర్థవంతంగా తీసుకొచ్చారు. సో ఆయన కోసము బలపరిచే, ఆయన కోసము బలంగా పనిచేయాలని, నా కోసం, నా బిడ్డల కోసం మీరు ప్రార్థించండి. మేము ఎవరిని ఎన్కౌంటర్ చేస్తామో వాళ్ళు దేవుని కోసం అన్కాంప్రమైజ్డ్ లైఫ్ జీవించాలని, నేషనల్ వైజ్గా దేవుడు అనేక మంది లీడర్స్ని దేవుడు అనేక మంది డిసైపుల్స్ని, అన్కాంప్రమైజ్ డిసైపుల్స్ని దేవుడు రైజ్ చేయాలని ప్రార్థిస్తూ, మా అందరి కోసం ఇక్కడికి వచ్చిన మీ అందరిని బట్టి, నాతో మాట్లాడి నన్ను కంఫర్ట్ చేసిన మీ అందరిని బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తూ మా కోసం ప్రార్థించమని మా కుటుంబం తరపున తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. రాజ్ కిరణ్ గారు ఉన్నారు ఇక్కడ, ఇంజనీరింగ్ కాలేజ్ ప్రొఫెసర్గా పనిచేస్తున్నారు. మరి మా టీం మెంబర్స్లో ఒకరు. క్రిస్టితో ఎంతో అనుబంధం చిన్నప్పటి నుంచి ఉంది కనుక టీం నుంచి రాజ్ కిరణ్ గారు మాట్లాడతారు. క్రిస్టీ ప్రదీప్ రాజ్, డాక్టర్ క్రిస్టీ ప్రదీప్ రాజ్గా మీకు అందరికీ పరిచయం కాకముందు నుండి సన్నీ అని పిలుస్తూ క్రిస్టీ మాకు పరిచయం అయ్యాడు. నాకు 21 సంవత్సరాలప్పుడు ప్రభుని నమ్ముకుని నేను పరిచర్యలోకి వచ్చాను. నేను పరిచర్యలోకి వచ్చినప్పుడే క్రిస్టీ కూడా మరి ఇప్పుడు పీజిఎంగా కలిసి పరిచర్య చేస్తున్న ఆ టీంలోకి తను కూడా సిర్లన ద్వారా ఇన్స్పైర్ అయ్యి ఆ టీంలోకి రావడం జరిగింది. అప్పుడు క్రిస్టీ వయసు 19 సంవత్సరాలు. మేమిద్దరము ఒకే సంవత్సరంలో కొంచెం ఒక నెల అటు ఇటుగా పరిచర్యలోకి వచ్చాం. క్రిస్టీ కారులో తిరుగుతూ దూర ప్రాంతాల్లో వెళ్ళి అనేక మందిని సందర్శిస్తూ మెడికల్ విద్యార్థుల మధ్య పరిచర్య చేస్తూ ఉండగా మీకు పరిచయం. కానీ కాలినడకన బైక్ వేసుకుని కిలోమీటర్లు నిద్రాహారాలు లేకుండా బట్టలు మార్చుకోవడానికి, స్నానం చేయడానికి, భోజనం చేయడానికి సమయం లేకుండా నిర్విరామంగా పరిచయం చేసిన ఆ టీనేజ్ నుంచి యంగేజ్లోకి వస్తున్న తొలి దినాలు నాకు ఇక్కడున్న కొంతమంది తమ్ముళ్ళకు అన్న వాళ్లకు పరిచయం. క్రిస్టీ ఆ దినాల్లో నుండి ఎంతో త్యాగంతో, ఎంతో సమర్పణతో దేవుని పని చేసేవాడు. క్రిస్టీలో ఉన్న ప్రేమ ఎవరం క్రిస్టీతో వివాదం పెట్టుకుందామన్నా కుదరకుండా చేసేది. నేనే చాలాసార్లు క్రిస్టీతో పోటీ పడుతూ ఉండేవాడిని. సిర్లన దగ్గర ఉండి స్టేజ్ మీద యాక్షన్ సాంగ్స్ చేయటానికి కానీ, లేదా సిర్లన్న ప్రక్కన కూర్చుని భోజనం చేయటానికి కానీ, సిర్లన్న చేసే పనుల్లో పాలు పంచుకోవడానికి, పప్పెట్ షో చేయడానికి నన్ను పిలిస్తే బాగుండని అందరూ పోటీ పడుతుంటే సిర్లన్న క్రిస్టీని పిలిచేవాడు. తెర వెనక వాళ్ళిద్దరి కాంబినేషన్ బహు అద్భుతంగా ఉండేది. ఎందుకనంటే తెర వెనక ఇద్దరు మనుషులు ఉండేవారు, కానీ వారిద్దరిలో ఒకే ఆత్మ ఉండేది. అందుకని కన్నీటితో తెర వెనక వారు ప్రాణం లేని బొమ్మలను కదుపుతుంటే ప్రాణమున్న మనుషులు వెలువెల్లాడిపోయేవారు. చాలా అద్భుతంగా దేవుని పని వాళ్ళిద్దరు తెర వెనక చేసేవారు. అలాగే ఆ పొజిషన్ కోసం పోటీ పడుతూ ఉంటే గొడవైనా పెట్టుకుందామంటే ఇంతవరకు క్రిస్టీ గొడవ పడలేదు. గొడవ పడకుండానే ఒక్కళ్ళతో కూడా వివాదరహితుడిగా ఎవరు నాతో గొడవ పడలేరని సవాలు విసిరి దేవుని దగ్గరికి వెళ్ళిపోయాడు. ఆ తర్వాత నాకు మెచ్యూరిటీ వచ్చిన తర్వాత అప్పుడప్పుడు కలిసినప్పుడు అవి చెప్పి నవ్వుకునేవాళ్ళం. అన్న ఇలా చేసేవాళ్ళం కదా ఆ రోజుల్లో అని. క్రిస్టీ సమర్పణకు మారుపేరు. క్రిస్టీ పేరు ప్రఖ్యాతులు కోరుకోకుండా నిశ్శబ్దంగా దేవుని పని చేయటానికి ప్రతీక. అందుకనే క్రిస్టీని నేను చెప్పమంటే ఏం చెప్తానంటే, ఒక మౌన శ్రామికుడు సువార్త పొలంలో తన చెమట ఎవరికి కనపడకుండా సేద్యం చేసిన, అద్భుతంగా దేవుని పని చేసి ముగించి అకాలం కాదు సకాలంలో దేవుడు తనకు నిర్ణయించిన సమయంలో నిమిషము అటు ఇటు తేడా లేకుండా సమయానికి ప్రభు సన్నిధికి వెళ్ళిన గొప్ప యోధుడు. క్రిస్టీ దర్శనం కొనసాగాలని, అట్లాగే క్రిస్టీ లాగానే ఇంకెంతోమంది బిడ్డలు లేవాలని
ఆ క్రిస్టీలాగా నేను కూడా బ్రతకాలని దేవుణ్ణి ప్రార్థిస్తూ బిడ్డలను చెల్లిని ప్రభు ఆదరించాలని ప్రభుని కోరుకుంటున్నాను. అందరికీ వందనాలు. మరి మా టీంలో సభ్యునిగా ఉండి ఎంతో పరిచర్య చేసిన జాన్ వెస్లీ గారు ఉన్నారు ఇక్కడ. వారు మాట్లాడతారు. వచ్చి ఇప్పుడు క్రిస్టీతో ఉన్న అనుభవాలను కొన్ని పంచుకుంటారు. ప్రభునామాన్ని అందరికీ వందనాలు. క్రిస్టీ తను మెడికల్ కాలేజీలో చదువుతున్నప్పుడు సిర్లన్న ద్వారా పరిచయము. ఎప్పుడు కూడా మనకి ఆ ఫోటోలో ఎంత స్మైల్తో ఉన్నాడో తనని మేము ఎప్పుడు చూసినా ఎప్పుడు మాట్లాడినా అదే స్మైలు తన ఫేస్లో ఉండేది. పరిచర్య విషయంలో చిన్నపిల్లల మధ్య సండే స్కూల్ పరిచర్య చేస్తున్నప్పుడు ఎంతో రిమోట్ ఏరియాస్లకు వెళ్ళి అక్కడ కష్టమైన పరిస్థితుల్లో సైతం అన్ని పరిస్థితులకి అడ్జస్ట్ అవుతూ, ఇందాక రమ్య చెప్తూ మనము ప్రతి పరిస్థితికి అడ్జస్ట్ అవుతూ ముందుకు వెళ్ళాలి అని చెప్పేసి తన పిల్లలకి చెప్తాం. అది తను ఫస్ట్ నుంచి ఈ సండే స్కూల్ పరిచర్యలో అలవాటు చేసుకొని సిరియల్ నాయకత్వంలో తను మెంటార్గా ఉంటూ మమ్మల్ని అందరినీ ముందుకు నడిపించాడు. ఇందాక కిరణ్ కూడా మాట్లాడుతున్నాడు, క్రిస్టీతో గొడవ పడదామని ఎప్పుడు చూసినా ఆ ఛాన్స్ మాకు ఇచ్చేవాడు కాదు అని. నిజమే, మేము ఎప్పుడు ఏది చెప్పినా సరే అన్న అనేవాడు తప్ప ఇంకొక మాట మాట్లాడేవాడు కాదు. తను ఏది చెప్పినా దానికి సరే అనేవాడు కానీ ఇది కాదు అని ఎప్పుడు మాట్లాడలేదు. అలాగే నా మ్యారేజ్ విషయంలో సన్నీ ద్వారా అంకుల్ పరిచయం, ఫ్యామిలీ పరిచయం అయ్యాక వాళ్ళు మమ్మల్ని ఎంతగా ప్రేమించేవాళ్ళంటే ఈ కుటుంబము, డేవిడ్ అంకులు, శారమ్మ ఆంటీ, సన్నీ వాళ్ళ బ్రదరు ఫన్నీ ఎంతగా ప్రేమించేవాళ్ళంటే నా మ్యారేజీ మా అమ్మ నాన్నకంటే అంకుల్ వాళ్ళే ఎక్కువగా అక్కడికి వచ్చే అన్ని ఏర్పాట్లు చేశారు. నా మ్యారేజ్ విషయంలో వీళ్ళే మొదటగా ఉండి అమ్మ నాన్నకంటే ఎక్కువగా వాళ్ళు నా పనుల్లో అన్నిటిలో, మ్యారేజ్ విషయాలు అన్నిటిలో కూడా పెద్దలుగా ఉంటూ వాళ్ళు నడిపించారు. అంత ప్రేమ కలిగిన కుటుంబము. ఇక్కడ తను ఎప్పుడు కూడా గుడ్ అండ్ ఫెయిత్ఫుల్ సర్వెంట్ అని రాశారు. నిజమే, చాలా నమ్మకమైన ఫెయిత్ఫుల్గా తను ఈ లోక ప్రయాణాన్ని ముగించుకున్నాడు, దేవుని పనిచేశాడు. ఆయన మనకు ఒక సవాలు విసురుతున్నాడు. నేను నమ్మకంగా పనిచేశాను, నేను మంచి సర్వెంట్గా దేవుడికి నమ్మకమైన వాడిగా పనిచేశాను, మరి మీరు ఎలా ఉంటున్నారు అని క్వశ్చన్ వేస్తున్నట్టు అనిపిస్తుంది నాకు. తను నమ్మకంగా పనిచేశాడు, దేవుని కోసం పరిగెత్తాడు. EMFI మెడికోస్ బిడ్డలు ఇక్కడ వచ్చినప్పుడు, మొన్నటి దినాన చనిపోయినప్పుడు వచ్చినప్పుడు ఆ బిడ్డలందరిని చూసినప్పుడు అర్థమైంది క్రిస్టీ ఎంత పరిచర్య చేశాడు, ఎంతగా తను దేవుని పనిలో కరిగిపోయాడు, ఎన్ని ఆత్మలను తను సంపాదించాడని వాళ్ళని చూసినప్పుడు నాకు అర్థమైంది. కాబట్టి దేవుడు రమ్యకు బిడ్డలకు తోడుగా ఉండి క్రిస్టీ ఏదైతే విడిచి వెళ్ళాడో దాన్ని వాళ్ళు కొనసాగించలాగున దేవుడు కృపానుగ్రహించాలని ఎల్లప్పుడూ మేము PGM తరఫున అలాగే సంఘంగా వ్యక్తిగతంగా కూడా ఆ కుటుంబం కోసం ప్రార్థన చేస్తుంటాం. దేవుడు దీవించిన గాక కుటుంబాన్ని. ప్రభు నామానికి స్తోత్రం. మీరందరూ దయచేసి కూర్చోండి. ఇప్పుడు మనము దైవ వర్తమానం వినబోతున్నాం. దానికంటే ముందు వర్తమానం కొరకై పాస్టర్ జయరావు గారు పెనుగంచిప్రోలు, వారు డాక్టర్ రమ్యశ్రీ గారి తండ్రి గారు, అంటే డాక్టర్ క్రిస్టీ ప్రదీప్ రాజు గారి మామగారు, వారు వచ్చి ప్రార్థించిన తర్వాత మనము ఈ ప్రత్యేక సందర్భానికై ఆహ్వానించుకున్న దైవజనులు డాక్టర్ స్పర్జన్ గారు బెంగళూరు నుండి వచ్చారు. వారు మనకు వర్తమానాన్ని అందిస్తారు. కృపా సత్య సంపూర్ణుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, మానవుని తలంపులు వేరు, మీ తలంపులు వేరు నాయన. నీ దాసుడు క్రిస్టీ ప్రదీప్ రాజు గారిని మా మధ్యకు తీసుకొచ్చి కొంతకాలం మాతో నివాసం చేసి మాతో పరిచర్యలో పాలు పంపులు పొంది నాయన
మరి ఒక భార్యను, 2 బిడ్డలను, తల్లిదండ్రులను, బంధువులను, మిత్రులను, స్నేహితులు, శ్రేయోభిలాషులను సంపాదించుకొని మా అందరికన్నా ముందుగా మీ రాజ్యములోనికి ప్రవేశించాడు ప్రభువా. పుట్టిన ప్రతి మానవుడు కూడా ఏదో ఒక రోజున ఇదే విధంగా మీ రాజ్యానికి రావలసినటువంటి వారే. రేపేమి సంభవించునో నీకు తెలియదు అన్నారు ప్రభువా. నిజంగా నీ దాసుడు మాతో కలిసి భోజనం చేశాడు నాయన. ఆఖరిసారిగా ఆ ఆఖరిసారి భోజనమే మమ్మలను గుర్తు చేస్తుంది ప్రభువా. మేం గుర్తు చేసుకుంటున్నాం. నీ దాసుడు మీ రాజ్యములోనికి వచ్చాడు. తాను జీవించి ఉన్నటువంటి కాలములో చేసినటువంటి పరిచర్య అంతటిని బట్టి నాయన మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను. భార్యాభర్తలను మీరు ప్రేమించి 2 బిడ్డలనిచ్చారు. ఆ బిడ్డలిద్దరి వయసునందు, జ్ఞానమందు, విజయందు, ఆరోగ్యమందు, మనుషుల కృపలో, దేవుని కృపలో ఆ బిడ్డలు వర్ధిల్లటానికి నాయన సహాయం చేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాను. తండ్రి విడిచి వెళ్ళినటువంటి ఆ యొక్క పరిచర్యను ఆ బిడ్డలు ముందుకు సాగిపోవటానికి నాయన మీరు సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాను. క్రిస్టి ప్రదీప్ రాజు గారి జ్ఞాపకార్థ కార్యక్రమానికి వచ్చినటువంటి ఈ బిడ్డలందరినీ కూడా దీవించి ఆశీర్వదించండి ప్రభువా. మీ నామానికే మహిమ తెచ్చుకోండి. ఇప్పటి వరకు పాటల ద్వారా, ఆరాధన ద్వారా మహిమ పొందినటువంటి దేవుడవు, వాక్యము ద్వారా కూడా మహిమ పొందుమని ప్రార్థన చేస్తున్నాను. నిదాసుని జ్ఞాపకార్థంగా వచ్చిన ఇంతమంది వారి వారి కుటుంబాలను దీవించండి, వారి బిడ్డలను దీవించండి, వారికి కావలసినటువంటివన్నీ అనుగ్రహించండి. మీ నామానికే మహిమ తెచ్చుకోమని మా ప్రభువును, మీ ప్రియకుమారుడు క్రీస్తు యేసు పరిశుద్ధమైన నామమును బట్టి అడిగి వేడుకొంచున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. అందరికి వందనాలండి. ఇప్పుడు మనము దైవ వర్తమానం విందాం. అందరము పగిలిపోయిన గుండెలతో ఉన్నాం. దేవుని వాక్యమే మన గుండెలను కట్టాలి. దేవుడే మనల్ని బలపరచాలి. ఆయన కృంగిన వారిని లేవనెత్తువాడు, నలిగిన వారిని బలపరచువాడు. కాబట్టి తన వాక్కు నంపించి ఆయన మన పగిలిన గుండెలను బాగు చేస్తారు. కనుక భార్య, బిడ్డలు, కుటుంబము, రక్త సంబంధులు, ఆత్మలో వారితో పెనవేసుకున్న ఆత్మీయులైన మీరందరూ మరి దేవుడు మాట్లాడే మాటల కొరకు ఎదురు చూస్తున్నారు. కనుక ఇప్పుడు నేను డాక్టర్ స్పర్జన్ గారు, వారు బెంగళూరు నుండి వచ్చారు, వారిని ప్రేమపూర్వకంగా చప్పట్లు కొడుతూ ఆహ్వానిద్దాము. We are here to celebrate the life of Dr. Christie. He completed his race. ఆయన తన యొక్క పరుగు పందాన్ని ముగించాడు. He will not come to this side. We need to pass the other side. ఆయన ఈ తీరానికి రావడానికి ఇంకా లేదు, మనమే ఆయన ఉన్నటువంటి తీరానికి వెళ్ళాల్సి ఉన్నది. But there is a blessed hope for each one of us who is gathered here. అయితే మనందరికీ ఒక నిరీక్షణ అనేటువంటి ఉన్నది. మనము ఖచ్చితంగా ఆ తీరాన్ని దాటి ఆయన కలుసుకుంటామని. And that hope is when we believe in the Lord Jesus Christ. ఆ నిరీక్షణ ఎప్పుడు వస్తుందంటే క్రీస్తు ప్రభువునందు మనం విశ్వాసం ఉంచితేనే. And we shall see him once again. మరలా ఆయన్ని ఒకసారి మనం చూడబోతున్నాం. And we shall be gathered together. మనం అందరం కూడి ఇక్కడ కలుసుకుంటాం in the presence of the Lord Jesus Christ. దేవుని యొక్క, క్రీస్తు ప్రభు యొక్క సన్నిధానంలో. ఒకే ఒక ఉద్దేశంతో ఆయన తన సేవకులను ఎంచుకుంటా ఉన్నాడు. And what is the purpose? ఆ యొక్క పర్పస్ ఏంటి? ఆ యొక్క ఉద్దేశం ఏంటి? You shall be my witnesses. మీరు నాకు సాక్షులుగా ఉండాలి. In Jerusalem, యెరూషలేములో, Judea and Samaria, యూదయలోను, సమరయలోను, and even till the ends of this earth. భూదిగంతముల వరకును నాకు సాక్షులుగా ఉండాలని. And God has raised his servant Christy during this season of time. ఈ యొక్క సమయంలో క్రిస్టి ప్రదీప్ను దేవుడు ఆయన యొక్క సాక్ష్యంగా ఎన్నుకున్నాడు. For a purpose. ఎందుకో తెలుసా? ఆయన ఒక ఉద్దేశం కలిగి ఉన్నాడు. For the message of gospel has to reach the ends of this earth. భూదిగంతములకు సువార్త ప్రకటించబడడానికి క్రిస్టిని దేవుడు ఎంచుకున్నాడు. I studied in Guntur Medical College. నేను గుంటూరు వైద్య కళాశాలలో చదివాను. I joined in the year 1999 here. 1999లో ఈ యొక్క కళాశాలలో నేను చేరాను. When I joined the medical college when I was in the first year. మొదటి సంవత్సరం వైద్య విద్యార్థిగా
నేను ఉన్నప్పుడు we conducted this EMFA conference in Kugler Hospital. కుగ్లర్ హాస్పిటల్లో ఈఎంఎఫ్ఐ కాన్ఫరెన్స్ ని మేము కండక్ట్ చేశాం. Hardly maybe 50 or 60 people came for that conference. 50 నుంచి 60 మంది మాత్రమే వైద్య విద్యార్థులు దాన్ని అటెండ్ అయ్యారు. This organization works among the medical students. ఈ ఈఎంఎఫ్ఐ వైద్య విద్యార్థుల మధ్య పనిచేస్తూ ఉంటుంది. To be able to transform these young minds from the darkness into the glorious light of the Lord Jesus Christ. చీకటిలో నుంచి దేవుని యొక్క క్రీస్తు ప్రభు యొక్క వెలుగులోకి వారిని మార్చడానికి ఈ యొక్క సంస్థ పనిచేస్తుంది. To deliver from the kingdom of Satan into the glorious kingdom of God. చీకటి రాజ్యము సాతాను రాజ్యము నుంచి దేవుని రాజ్యములోకి వారిని తీసుకుని రాబడడానికి ఈ వాడబడుతుంది. And for the next many years, ఆ తర్వాత కొన్ని సంవత్సరాలు చూసుకున్నప్పుడు I used to attend every state conference. ప్రతి స్టేట్ కాన్ఫరెన్స్ కి నేను వచ్చేవాడిని. Hardly 100 people used to attend this conference. 100 మంది దాదాపు హాజరవుతా ఉండేవాళ్ళు. That was a common prayer during that time. అప్పుడు మేమందరం కలిసి ఒక ప్రార్థన చేస్తూ ఉండేవారు. Across the medical colleges in the states of AP and Telangana. ఆంధ్ర తెలంగాణలో ఉన్నటువంటి మేమందరం పెద్దవాళ్ళం ప్రార్థన ఈ విధంగా ప్రార్థన చేస్తూ ఉండేవాళ్ళం. We used to pray for the revival in this land. ఉజ్జీవం ఈ యొక్క రెండు రాష్ట్రాల్లో దేవుని యొక్క ఉజ్జీవం రావాలి ప్రభువా అని ప్రార్థన చేస్తూ ఉండేవాళ్ళం. We ask for the movement of God upon this land. ప్రభువా నీ యొక్క కదలిక ఈ యొక్క వైద్య విద్యార్థుల మధ్య జరగాలని ప్రార్థన చేస్తూ ఉండేవాళ్ళం. What we see after these many years, ఇన్ని సంవత్సరాల తర్వాత మేము చూసింది ఏంటి? God started moving in the land of this place. దేవుడు ఈ యొక్క ప్రాంతాలలో ఆయన కార్యాలను ఆయన కదలికలను మేము చూడగలిగాం. And God started raising his own servants. ఆయన యొక్క సేవకులను ఈ విద్యార్థుల మధ్య దేవుడు లేపుకోవడం మా కళ్ళారా మేము చూసాం. The dream for every person who completed his MBBS. MBBS చదివిన ప్రతి వైద్యునికి ఉండేటువంటి కళ ఏముంటుంది? They wanted to join post graduation. PG చేయాలని ఉంటుంది. There is nothing wrong in that one. దాంట్లో ఏమీ తప్పు లేదు. And when you look at the post graduation, PG చేసిన తర్వాత when you do the when you want to choose a post graduation, ఏ పోస్ట్ గ్రాడ్యుయేషన్ అయితే చేయాలని మనం you want to choose the clinical branches. ఏం ఎంచుకుంటాము? క్లినికల్ బ్రాంచ్ నే ఎంచుకుంటాము. The branches which will fetch you more money. అధికమైనటువంటి ధనము సంపాదించే గ్రూప్ ని ఎంచుకుంటాము. The branches which will fetch you more name and fame. మంచి పేరును పెద్ద పేరు ప్రఖ్యాతులను తీసుకొచ్చేటువంటి బ్రాంచ్ నే మనం తీసుకోవాలని ఆలోచిస్తాం. I presume in the states of AP and Telangana, నేమనుకున్నానంటే ఈ ఆంధ్ర తెలంగాణ రాష్ట్రాలలో both Dr. Christy and Dr. Ramya, in what way will be beneficial for your ministry? ప్రభువా మేము ఏమి తీసుకుంటే నీ పరిచర్యలో మేము ఉపయోగపడతామని ప్రార్థించారు. That's how they have chosen the non-clinical branches. అందుకోసమే నాన్ క్లినికల్ బ్రాంచ్ ని వారు ఎంచుకున్నారు. I understand the sacrifice of these people. ఈ ఇద్దరి యొక్క త్యాగమును నేను అర్థం చేసుకోగలను. What is the reason for them to do that one? ఆ పని చేయడానికి కారణం ఏంటి? Only one reason. ఒకే ఒక కారణము. To be used in the hands of the Lord. దేవుని యొక్క చేతుల్లో వాడబడలాగున వాళ్ళు నిర్ణయం చేశారు. Sacrificial vessel in the hands of the Lord. దేవుని చేతుల్లో త్యాగపూరితమైనటువంటి వెసల్ గా ఉపకరణంగా ఉండాలని వాళ్ళు కోరుకున్నారు. They have emptied themselves completely. వారిని తమ రిక్తులుగా వారు చేసుకున్నారు. And that's why Apostle Paul says like this. అందుకే అపోస్తలుడైన పౌలు ఈ విధంగా చెప్తున్నాడు. 2 Timothy chapter 4 verse 6. 2 తిమోతి 4వ అధ్యాయం 6వ వచనం. He says his time was near. నా సమయం సమీపించబడుతుంది. The time of my departure is very near. నేను త్వరలోనే మీ మధ్య నుంచి వెళ్ళిపోతున్నాను. And look at the statement that he says over there. ఆయన చెప్పినటువంటి ఆ మాటను జాగ్రత్తగా పరిశీలించేయండి. I've been poured out like a drink offering. నేను పానార్పణముగా పోయబడి ఉన్నాను. ఎందరైతే క్రీస్తు ప్రభువుని అంగీకరించి ఆయన్ని వెంబడిస్తారో there is in store for us a reward waiting. వారి కొరకు ఒక కిరీటము ఉంచబడింది. My dear brothers and sisters, నా ప్రియ సహోదరి సహోదరులారా, when we look at the short life of Dr. Christy, ఈ చిన్న జీవితం డాక్టర్ క్రిస్టీ గారి జీవితం మనం చూసినప్పుడు he served the Lord with character. ఆయన దేవుణ్ణి మంచి గుణశీలంతో ఆయన సేవించాడు. He served the Lord as a family sacrificially. త్యాగముతో కుటుంబ సమేతంగా దేవుణ్ణి సేవించాడు. And he served the Lord faithfully. దేవుణ్ణి ఎంతో నమ్మకంగా సేవించాడు. He is a vessel in the hands of the master. యజమానుని యొక్క చేతుల్లో ఉన్నటువంటి పాత్రగా ఆయన ఉండినాడు. A vessel which was used by the master. యజమానుడు ఉపయోగించదగినటువంటి పాత్రగా ఆయన ఉన్నాడు. A vessel which was there in the hands of the master, used for his good purposes. ఆయన యొక్క మంచి ఉద్దేశాలను నెరవేర్చబడడానికి యజమాని చేతిలో వాడబడిన పాత్రగా డాక్టర్ క్రిస్టీ ఉన్నారు. What a joy it is for us. ఎంత సంతోషము, ఎంత ఆనందము. To be reminded and to remember his life. ఆయన జ్ఞాపకం చేసుకోవడానికి మనం జ్ఞాపకం చేసుకోవడానికి what a joy for us. ఎంతో ఆనందం అది. Dear family, ప్రియ కుటుంబమా, Dr. Ramya and the children, డాక్టర్ రమ్య గారు వారి పిల్లలు, Christy has completed his purposes on earth. ఈ భూమి మీద
డాక్టర్ క్రిస్టీ గారు దేవుని యొక్క ఉద్దేశాలను నెరవేర్చాడు. And he completed the purposes of God. దేవుని యొక్క ఉద్దేశాలు అన్నీ ఆయన కంప్లీట్ చేశాడు. He fought a good fight. మంచి పోరాటం పోరాడాడు. He finished his race. ఆయన యొక్క పందాన్ని ముగించాడు. And he kept his faith. ఆయన యొక్క విశ్వాసాన్ని కాపాడుకున్నాడు. He is an example for all of us. మా అందరికి ఒక మాదిరిగా ఉన్నాడు. You know, as the family of the Church of God, దేవుని యొక్క సంఘము అయినటువంటి మేమందరం ఒక కుటుంబంగా, as a EMFA family, EMFA కుటుంబంగా, it is our responsibility to pray for you. మీ కొరకు ప్రార్థించుట మా యొక్క బాధ్యత. It is our responsibility to take care of your family. మీ యొక్క కుటుంబాన్ని చూసుకునేటువంటి బాధ్యత కూడా మాదే. And we want to assure you that we will continue to pray for you and uplift you. మిమ్మల్ని పైకి లేవనెత్తడానికి మీ కొరకు మేము ప్రార్థిస్తామని చెప్పి భరోసా ఇస్తున్నాం. And these states require many more vessels like Dr. Christie. ఈ రాష్ట్రాలు క్రిస్టీ లాంటి పాత్రలు అనేక మంది లేవబడాలని నేను కోరుకుంటున్నాను. God has to raise many more vessels like Dr. Christie. దేవుడు అనేక మంది క్రిస్టీ లాంటి పాత్రలను లేవనెత్తుకుంటాడని నేను ఆశిస్తున్నాను. When we look at our state, మన రాష్ట్రాన్ని మనం చూచినప్పుడు, last year, 1 year back, ఒక సంవత్సరం క్రితం blood spattered on the roads of our state. రక్తము ప్రవాహంగా రోడ్ల మీద ప్రవహించింది. And 1 week back, ఒక వారం క్రితము blood splattered on the road. రక్తము రోడ్డు మీద పడింది. I do not know why. ఎందుకు పడిందో నాకు తెలియదు. But there is one thing what the Bible says. అయితే ఒక్కటి మాత్రం పరిశుద్ధ గ్రంథం చెప్తుంది. Unless the kernel of wheat falls to the ground and dies, గోధుమ గింజ భూమిలో పడి చావకుంటే it will not, it will remain alone. అది ఏకముగా ఒంటరిగానే ఉంటుంది. But if it falls to the ground and dies, భూమిలో పడి చస్తే it will bring forth many more. చాలా పంటను అది తీసుకుని వస్తుంది. My dear brothers and sisters, ప్రియ సహోదరి సహోదరులారా, would you love to commit yourself to the Lord Jesus Christ? దేవుని క్రీస్తు ప్రభు వారికి మిమ్మల్ని మీరు సమర్పించుకోవడానికి సిద్ధంగా ఉన్నారా? Apostle Paul says like this. అపొస్తలుడైన పౌలు ఈ విధంగా చెప్తున్నాడు. King Agrippa, ఓ రాజైన అగ్రిప్ప, I was not disobedient to the heavenly vision. దేవుడు నాకు ఇచ్చినటువంటి ఆ యొక్క దర్శనానికి నేను ఎప్పుడూ లోబడకుండా ఉండలేదు. I was not disobedient to the heavenly vision. పరలోకమైనటువంటి దర్శనాన్ని నేను చూచినప్పుడు దానికి నేను అవిధేయత చూపించలేదు. Christy was obedient to the heavenly vision that the Lord has given him. పరలోక దర్శనము క్రిస్టీకి ఇవ్వబడినప్పుడు ఆయన విధేయత చూపించాడు. Testifying to the grace of God. క్రీస్తు ప్రభు వారి యొక్క కృపను ఆయన ఇతరులకు పంచాడు. Being a witness for Christ Jesus. ఆయన కొరకు ఒక సాక్ష్యంగా ఉన్నాడు. Making disciples. శిష్యులను చేశాడు. I think what are we going to do? అయితే మనం ఏం చేయదలుచుకున్నాం? God is asking each one of us. దేవుడు మనలందరినీ ఒక్కొక్కరిగా అడుగుతా ఉన్నాడు. God wants to raise many more vessels like this. దేవుడు క్రిస్టీ లాంటి పాత్రలను అనేక మందిని మీలో నుంచి లేవాలని కోరుకుంటున్నాడు. Provided you want to commit yourself to the Lord Jesus Christ. అయితే మీరు క్రీస్తు ప్రభువుకు సమర్పించుకోవాలి. There is much more work to be done here in this land. ఈ యొక్క ప్రాంతంలో ఎంతో సేవ ఉన్నది. Jesus said, యేసు ప్రభు వారు అన్నారు, the harvest is plentiful. పంట అయితే కోత అయితే చాలా ఉంది. Only few workers are there. పనివారైతే చాలా తక్కువగా ఉన్నారు. And I pray many more workers will rise up from this place. అనేక మంది పనివారు ఈ ప్రాంతం నుండి లేవాలని నేను ఆశిస్తున్నాను. And they will serve the Lord with character. మంచి గుణశీలంతో వారు క్రీస్తు ప్రభువుని సేవించాలని కోరుకుంటున్నాను. వారు త్యాగముతో దేవుని సేవించాలని కోరుకుంటున్నాను. And they will serve the Lord faithfully. వారు దేవుని నమ్మకంతో సేవించాలని నేను కోరుకుంటున్నాను.